అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషుతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో టుడే ఈజ్ డే 2. వీఆర్ ఎట్ గోకర్ణ రైట్ నౌ. గోకర్ణలో ది గోదావరి అన్న రిసార్ట్ అన్న హోటల్లో ఉన్నామన్నమాట. సో వీఆర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. మొత్తం ఆల్ సెట్ ఫర్ ది డే అనమాట. సో ఇవాళ ఐటనరీ వచ్చేసి మనము ఇక్కడ గోకర్ణలో ఉన్న టెంపుల్స్ అండ్ ఆల్సో కొన్ని బీచెస్ కవర్ చేసుకొని ఇంకా గోవాకి వెళ్ళిపోవడమే అనమాట. సో నెక్స్ట్ 3 days గోవాలోనే ఉంటాము. సో ఇవాళైతే మాకు మహాబలేశ్వర టెంపుల్ ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక 2-3 temples అలాంగ్ విత్ సమ్ బీచెస్ ఉన్నాయన్నమాట. సో మేమైతే రైట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అండ్ దిస్ హోటల్ ఈజ్ ప్రిటీ డీసెంట్ హోటల్. అండ్ దిస్ ఈజ్ నమస్తే కెఫే అనేసి గోకర్ణలో వన్ ఆఫ్ ద స్పెషల్ కెఫే అనమాట. చాలామంది గోకర్ణకు వస్తే ఆ ప్లేస్లో ఆ కెఫేలో ఫుడ్ తినకుండా వెళ్ళరు అని కూడా అంటారు. సో ఆ నమస్తే కెఫే దగ్గరలో 1 kilometer సరౌండింగ్స్లోనే ఉందన్నమాట ఈ హోటల్ కూడా. దట్ మీన్స్ మంచి సెంటర్లో ఉందన్నమాట హోటల్, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడాను. సో నేను అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఐఎమ్ షోయింగ్ మై అవుట్ఫిట్. ఇది వచ్చేసి యాండ్ నుంచి తీసుకున్న కాటన్ ప్యాంట్స్ అలాంగ్ విత్ సమ్ క్రాప్ షర్ట్ అనమాట. అది క్రాప్ టాప్ లాగా. అది వచ్చేసి నా రూమ్ నుంచి మా హోటల్ రూమ్ నుంచి వ్యూ అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఏంటంటే సముద్రం దగ్గర ఫిషింగ్ చేసేటప్పుడు స్మెల్ వస్తుంది కదా, అలా ఆ టైప్ ఆఫ్ ఫిషింగ్ స్మెల్ లాగా ఉందన్నమాట. స్టింకీ స్మెల్. అదొక్కటే డ్రాబ్యాక్ అనమాట. ఎక్కువసేపు ఉండలేము బాల్కనీస్లో. అండ్ ఇక్కడ వచ్చేసి తారా వాళ్ళ అమ్మమ్మ అండ్ నానమ్మ తారాతో పిక్చర్స్ దిగడానికి ఉన్నారనమాట. బట్ అది ఏడ్చేస్తుంది. అండ్ అలాగా కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా ఫుల్ వర్షం వస్తుండే యాక్చువల్లీ. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఒక 10 minutes కూడా డిస్టెన్స్ లేదు మహాబలేశ్వర్ టెంపుల్ వచ్చింది. అండ్ దిస్ టెంపుల్ ఈజ్ వెరీ ఫేమస్ అనమాట. ఇక్కడ పిండ ప్రధాన టెంపుల్ అని అంటారు. ఇదైతే నాకు కొంచెం వేములవాడ వైబ్స్ ఇచ్చింది. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఐడియా అర్థమవుతుంది వేములవాడ టెంపుల్ని. అండ్ ఇక్కడ ఏంటంటే మగవాళ్ళందరూ కూడాను పంచలు ఆ లుంగీలు కట్టుకోవాలి. ఆడవాళ్ళందరూ కూడాను చుడిదార్స్ వేసుకోవాలి. ఒకవేళ జీన్స్ కానీ ప్యాంట్ షర్ట్స్ కానీ వేసుకుంటే దానిపై నుంచి లుంగి వేసుకోవాలన్నమాట. సో దీని పక్కనే గణేష్ టెంపుల్ కూడా ఉంది. దట్ ఈస్ ఆల్సో ఫేమస్ టెంపుల్. అక్కడ కూడా సేమ్ రూల్. సో దీని పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉంది. బట్ అక్కడికి వెహికల్స్ 4-wheelers వెళ్ళవన్నమాట, నడుచుకుంటూనే వెళ్ళాలి. బట్ ఈ వర్షంలో ఫుల్ బురదగా ఉందని చెప్పేసి అది చూసుకోలేదు మేము. ఈ 2 temples చూసుకొని వచ్చేసాము. టూ మచ్ ఆఫ్ రష్ ఉండే. అండ్ ఆ 2 temples చూసేసుకొని ఇంకా బీచ్కి వెళ్తున్నాము. ఈ బీచ్ వచ్చేసి కుడ్లే బీచ్ అనమాట. అప్పటికి కొంచెం వెదర్ అంతా కూడా వర్షం తగ్గిపోయి కొంచెం చల్లని కూల్ బ్రీజ్తో ఉందన్నమాట. సో బాగుంది. అండ్ బీచ్కి వెళ్తున్నాం అనమాట. కొంచెం పీస్ఫుల్గా ఉండింది ఆ వెదర్ అంతా కూడాను, కోఆపరేటివ్గా. అంటే వర్షం వచ్చేసరికి పొద్దునంతా టెంపుల్ ఏరియాలో ఫుల్ రష్ ఉండడం వల్ల చాలా ఇరిటేషన్ అనిపించింది. అండ్ ఇప్పుడు అలా లేకుండా కొంచెం పీస్ఫుల్ వైబ్స్ ఉన్నాయి. ఇంకా నేను అమ్మ అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఒక 20 minutes or half an hour ట్రెక్ అనమాట ఇది. అండ్ నాకు చాలా డౌట్ ఉండే దట్ ఇబ్బందిగా ఉంటుందా ఈ ట్రెక్, మా అమ్మని తీసుకెళ్ళగలుగుతానా అంటే. వర్షం వచ్చింది ఆల్రెడీ కాబట్టి స్లిప్పరీగా ఉంది రూట్ అంతా కూడాను. అండ్ ట్రెక్స్ అంటే కొంచెం కష్టంగానే ఉంటాయి కదా, అలా అమ్మ రాగలుగుతుందా ఏంటి అని కొంచెం డౌట్ఫుల్గా ఉండే అనమాట. సో ఇంకా వచ్చే వాళ్ళని అడిగి ఎలా ఉంది రూట్, ఈజ్ ఇట్ ఓకే, పెద్దవాళ్ళు రావచ్చా లేదా కనుక్కొని కన్ఫర్మ్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని ఇంకా అమ్మని కూడా తీసుకెళ్తున్నాను. అలా ముచ్చట్లు వేసుకుంటే ఇద్దరం చిల్ అవుతూ వెళ్తున్నాం అనమాట. చాలా బాగుండింది. అండ్ వర్షం వచ్చేసరికి చాలా లీచెస్ కనిపించాయి తెలుసా, జలగలు అంటారు కదా. అండ్ నాకైతే చాలా భయం వేసింది ఎక్కడ పట్టేసుకుంటాయో అని చెప్పేసి. నాది లూజ్ బాటమ్ అండ్ నార్మల్ ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకున్నాను. ప్రాపర్ ట్రెక్కింగ్ షూ ఇట్లా కూడా లేదనమాట. సో కొంచెం భయం వేసింది. అండ్ కొంచెం డిఫరెంట్ పురుగులు కూడా కనిపించాయి అనుకోండి. అలా చిల్ అవ్వకుంటూ ముచ్చట్లు వేసుకుంటూ వెళ్తుంటే ఈ యొక్క సోడా షాప్ కనిపించింది. మొత్తం ట్రెక్లో ఈ అన్న షాప్ ఒకటే ఉందన్నమాట. అన్న మాత్రం ఫుల్ చిల్ అవ్వకుంటూ వర్క్ చేసుకుంటున్నాడు. మంచి పాటలు పెట్టుకున్నాడు పక్కన రేడియోలో. అండ్ అక్కడ బీచ్ వ్యూ, ఆ అలల్ సౌండ్కి సాంగ్స్ పెట్టుకొని ఆయన అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన వర్క్ని. సోడా షాప్ అన్ని చూసిన తర్వాత మనం కూడా అక్కడే ఒక మ్యాగీ షాప్ పెట్టుకొని ఈ నేచర్తో అలా బతికేయచ్చు కదా అనిపించింది అనమాట. అలా మాట్లాడుకుంటూ రీచ్ అయిపోయాం బీచ్కి. సో
ఇది పాస్ అయితే బీచ్ అనమాట. ఈ ఏరియా అంతా కూడాను అంతగా నీట్గా లేదనమాట. ఫుల్ ట్రాష్ వేసేసి ఫుల్ ప్లాస్టిక్ అవి ఉన్నాయన్నమాట అక్కడ చుట్టుపక్కల. అండ్ ఇక్కడ కూడా చాలా ఫిషింగ్ స్మెల్ లాగా స్టింకీ స్మెల్ అంటారు కదా, అది కూడా అదో టైప్ ఆఫ్ స్మెల్ వచ్చింది ఈ బీచ్లో కూడా. బట్ ఓకే బట్ బేరబుల్ అనమాట. అలాగా కొంతసేపు చిల్ అయ్యాము. ఇంకా మా తమ్ముడు డ్రోన్ తెచ్చుకుంటేను అక్క ఇంకా తమ్ముడు డ్రోన్ ఎగరేస్తున్నారు. ఎలా ఎగరేయాలి ఏంటి అని మా అక్క తెలుసుకుంటుంది. అండ్ మీన్వైల్ నేను ఇట్లా ఆడుకుంటున్నాను బీచ్లో. అండ్ ఈ షాట్ వచ్చేసి డ్రోన్లో తీసిన షాట్ అనమాట. సో ఈ షాట్లో మనకి చుట్టుపక్కల వ్యూ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది. మొత్తం కోకోనట్ ట్రీస్, కొండలు, ఇటు సైడ్ అంతా బీచ్ అలా ఉండిందనమాట. అండ్ అలా కొంచెం చిల్ అయిపోయి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయిపోయేటప్పుడు ఈ అన్న దగ్గర సోడా తాగేసి అండ్ బేల్పూరి కూడా అమ్ముతున్నాడు, బేల్పూరి తినేసి రిటర్న్ అయిపోయాము. అలా కొంచెం సేపు జర్నీ చేసిన తర్వాత వి రీచ్డ్ కార్వార్ బీచ్ అనమాట. గోవాకి వెళ్తుంటే ఆన్ ది వేలో ఉంది, గోకర్ణ నుంచి గోవాకి వెళ్తుంటే. సో యాక్చువల్లీ లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది, అందుకే అమ్మ అలా గొడుగు పట్టుకొని ఉందన్నమాట. సో ఇంకా దీనికైతే ట్రెక్ ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు రోడ్ సైడ్ నుంచి కొంచెం వాక్ చేసుకుంటూ అలా ఉందన్నమాట. అండ్ ఇదైతే చాలా బాగుంది. అస్సలు ప్లాస్టిక్ అన్నాను కదా ఇందాక కుడ్లే బీచ్ దగ్గర మొత్తం డస్ట్గా, ఇక్కడ అలా లేకుండా నీట్గా ఉంది. అండ్ ఎటువంటి స్మెల్ కూడా రాలేదన్నమాట, బాగుండింది. అండ్ అదిగో చూస్తున్నారా మా అమ్మని అక్కడెక్కడో దూరంగా నిల్చుంది. యాక్చువల్లీ మా అమ్మకి వాటర్ అంటే భయం అనమాట, సో అలా నిల్చుంది. అట్లా మమ్మీ భయంతో దూరంగా నిల్చుంటే లాక్కొచ్చి నిల్చోబెట్టామన్నమాట. అందుకే ఇంకా అలా రియాక్షన్ ఇచ్చింది. అలలు తగలగానే చిన్న పిల్లలుగా క్యూట్గా ఎంజాయ్ చేస్తుంది అనిపించింది. అండ్ నాకు అప్పుడే అనిపించింది ఈ నెక్స్ట్ అంటే రేపటి నుంచి 3 రోజులు కూడా గోవాలో ఉంటాం కదా, ఫుల్ ఆఫ్ బీచెస్ కదా, ఈ అమ్మకి ఈ ట్రిప్ నుంచి వెళ్ళిపోయేసరికి వాటర్ అంటే భయం పోగొట్టాలి, మంచిగా బీచ్లో అమ్మ కూడా ఎంజాయ్ చేసేలాగా చూడాలి అని చెప్పి అలా అనుకున్నాను. చేసుకుంటూ ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అండ్ గోకర్ణ టు గోవా చాలా లాంగ్ జర్నీ కాబట్టి మధ్యలో ఇలా చిన్న డ్రింక్స్ బ్రేక్, టీ బ్రేక్ అనుకుంటూ తీసుకుంటున్నాము. అలా ఒక చోట ఆగిన దగ్గరే తారా నోరికి అట్లా డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడితే స్టీరింగ్ పట్టుకొని నిల్చొని ఆడుకుంటుంది. చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో బుజ్జి తల్లి. ఫైనలీ రీచ్డ్ గోవా. ఇట్లుందన్నమాట. సో ఇంకా రిసార్ట్ రీచ్ అయ్యేసరికి నైట్ 9 అయిందనమాట. ఆ టైంకి చూడండి ఎంత చీకటిగా ఉందో. ఫుల్ వర్షం పడింది. యాక్చువల్లీ రోజంతా కూడా 80% వర్షం పడుతూనే ఉందన్నమాట. సో ఫుల్ చీకటిగా ఉంది. ఆల్మోస్ట్ అంటే లోపలికి ఇంకా వెహికల్ వెళ్ళదన్నమాట. ఒక 200 మీటర్స్ వరకు మనం మీ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలి. 200 ఇంకా ఎక్కువే ఉంటుంది, 400 మీటర్స్ వేసుకోండి. అలా నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్తే మన రిసార్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మ్యాండ్రమ్ బీచ్ రిసార్ట్ బై రాడిసన్ అనమాట. ఈ వర్షంలో ఏ పురుగు ఉందో ఏ పాము ఉందో అర్థం కావట్లేదు, సరిగ్గా కనిపించడం కూడా కనిపించట్లేదు. ఫోన్ లైట్ యొక్క టార్చ్ వేసుకొని మరీ వెళ్తున్నాం అనమాట. అలా ఉంది పరిస్థితి, అడ్వెంచరస్. ఇంకా అలా వెళ్ళిపోయి అందరం కలిసి ఇంకా చెక్ ఇన్ చేసేసాము. సో ఇది వచ్చేసి మా రూమ్ టూర్, చూడండి చూపిస్తాను. ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి వాష్రూమ్ ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది ఇది కూడాను. అండ్ అఫ్ కోర్స్ నీట్గా ఉంది. అటు సైడ్ అంతా షవర్ ఏరియా అండ్ ఇటంతా వాష్ బేసిన్ అండ్ కమోడ్ ఏరియా. అఫ్ కోర్స్ మీకు కనిపిస్తుంది అనుకోండి. అండ్ ఇది వచ్చేసి రూమ్, చాలా బాగుంది అసలు. నెక్స్ట్ ఇంత కష్టపడి ఇంత ట్రావెల్ చేసి హెక్టిక్ డే లాగా ఉండింది కదా, అలసిపోయి వచ్చినాక ఈ రూమ్ని ఈ రిసార్ట్ని చూస్తుంటే హాయిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ 3 డేస్కి ఇక్కడే ఉండబోతున్నాం అనేది ఇంకా వావ్ అన్న హోమ్ ఫీలింగ్ వచ్చేసింది. దిస్ ఇస్ ద ఆర్ట్ అండ్ హీ ఈస్ ద ఆర్టిస్ట్. శివ ఇది చూడు, డ్రాయర్ అంట. హీ ఈస్ ద డ్రాయర్, దిస్ ఈస్ హిస్ డ్రా. నా నవ్వు చూసి భయపడకండి, వాడు ఆర్టిస్ట్ కాదు డ్రాయర్ అనగానే నవ్వు వచ్చేసింది. అండ్ ఇక్కడ టేబుల్ పైన ఒక మంచి గోడీస్ పెట్టారు. ఇక్కడ కొంచెం స్పైస్ లెవెల్ ఉన్న బిస్కెట్స్లా ఉన్నాయన్నమాట. అండ్ పక్కన
నార్మల్ స్వీట్ బిస్కెట్స్ ఉన్నాయి, అవైతే చాలా బాగుంటున్నాయి. అండ్ అలా కొంచెం సేపు ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ అఫ్కోర్స్ రిసార్ట్లోనే ఉంటుందన్నమాట రెస్టారెంట్ కూడా. అక్కడికి వెళ్ళిపోయి హాయిగా ఇంతసేపు జర్నీ చేసి వచ్చినాక ఇప్పుడు రిలాక్స్డ్గా కూర్చొని ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తున్నాం అనమాట. డిన్నర్ అయిపోయింది, యాక్చువల్లీ డెజర్ట్ టైము. అండ్ చూస్తున్నారు కదా, ఐఎమ్ ఎంజాయింగ్ దట్ డెజర్ట్. అసలు అది వచ్చేసి యాపిల్ పై చెప్పాను, కొంచెం లైట్ వామ్గా అండ్ పక్కన వెనిలా ఐస్ క్రీమ్ ఇచ్చాడు. అసలు ఉంది మౌత్ వాటరింగ్. అసలు ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అది చూస్తుంటే మంచి మౌత్ వాటరింగ్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు కనుక గోవాకి వెళ్ళినప్పుడు మ్యాండ్రమ్ బీచ్ రిసార్ట్కి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి ఇది, అండ్ యూ విల్ థ్యాంక్ మీ లేటర్ ఫర్ షూర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ 3 days గోవాలో రచ్చ చేయబోతున్నాము. అండ్ ఈ రెసార్ట్ టూర్, గోవాలో హ్యాపెనింగ్ ప్లేసెస్ అన్నీ వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అంతవరకు టాటా బాయ్ బాయ్ ఫ్రమ్ ఐషుతో ముచ్చట్లు.